గెలవండి, గెలిపించండి. అయితే మీలో ఎంతమందికి గెలవటం ఇష్టం? ఎంతమందికి గెలవడం ఇష్టం అండి? ఇష్టం. సరే, మీలో ఎంతమందికి గెలవటం అనేది ఒక కోరికగా ఉంది? మీలో ఎంతమంది గెలవాలి అనుకుంటున్నారు? తేడా ఏంటి? సరే, ఎంతమంది మీలో గెలుస్తారు? ఎంతమంది గెలుస్తారు? మీలో ఎంతమంది సక్సెస్ అవుతారు? ఉదాహరణకి సక్సెస్, విజయం, గెలుపు అనేది ఈ స్టేజ్ మీద ఉంది అనుకోండి. మీలో నుంచి ఎవరు ఎంతమంది సొంతం చేసుకుంటారు? స్టేజ్ మీద సక్సెస్ ఉంది, మీలో నుంచి ఎంతమంది ఎవరు ఉన్నారు దాన్ని మీరు సక్సెస్ చేసుకునేవారు? దీన్ని సొంతం చేసుకునేవారు ఎవరు? ఎవరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరికి సొంతం చేసుకోవాలని కోరిక ఉంది? ఎవరు సొంతం చేసుకుంటారు? మీరెవరూ చేసుకోలేరు. ఎందుకు? కాబట్టి చేసుకోలేదు. కాబట్టి ఎవరికి కావాలి? మీలో ఎవరికి నాకు సక్సెస్ కావాలి, నాకు విజయం కావాలి, నాకు గెలుపు కావాలి, వచ్చేస్తుందా? అది నడుచుకుంటూ వస్తుందా? మనం నడుచుకుంటూ వెళ్ళాలా? ఎవరు సొంతం చేసుకుంటారు దీన్ని? ఎవరు ఉన్నారా? ఎవరైనా రండి. క్విక్. ఇంకా ఉన్నారా ఎవరైనా? అతనికన్నా ముందుగా వచ్చేవాళ్ళు ఉన్నారా? అతనికన్నా త్వరగా ఉన్నారా? ఎస్, కమాన్, ఎస్ కమాన్. ఎవరెవరికి గెలుపు కావాలి చెప్పండి. నిజంగా ఎవరెవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరెవరికి సక్సెస్ కావాలో రండి. ఎవరెవరికి? నిల్చోండి. ఎవరెవరికి? కమాన్. ఎవరికి? ఇక్కడ 1000 సక్సెస్ ఉన్నాయి, కానీ ముగ్గురే తీసుకోగలిగారు. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్న వారు ఎంతమంది అంటే అందరూ చేయెత్తారు. ఎత్తారా లేదా? అందరికీ కోరిక ఉంది, అందరూ అనుకున్నారు. అయిన వారు ఎంతమంది? అయితే నాకు ఒక విషయం చెప్పండి, మన ఈ ముగ్గురు స్నేహితులకి ఇక్కడ ఉన్న వారికి తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? మనకి వీరికి ఉన్న తేడా ఏంటి? మనము సక్సెస్ అవ్వాలి అనుకుంటూ ఉన్నాము. వారు యాక్షన్లోకి వచ్చారు, వారు ఇన్వాల్వ్ అయ్యి ఒక అడుగు వేశారు, సక్సెస్ సాధించారు. అవునా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. తీసుకెళ్ళండి, మీకోసమే, మీదే సక్సెస్.